మీ అన్నయ్య క్లాస్ రూమ్ లో తాగి తందనాలాడాడంట. ఆహా, ఎంత మంచి కొడుకును కన్నావని ఆ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి నా క్లాస్ పీకాడు. వీడేదో చదివి బాగుపడతాడని కోచింగ్ లో జాయిన్ చేశాను. ఫీజు దండగా. ఏంటి నాన్న పండగ పూట కూడా? నేను చెప్పాను మీకు గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటానని. ఎవరికి ఏది ఇష్టమో అది చదువుకోనివ్వాలి. మీ ఇష్టాన్ని మా మీద రుద్దితే ఇలాగే ఉంటది. తమరికి ఏది ఇష్టం బాబు? నేను డిగ్రీ చదువుతానంటే వాడెవడో బీటెక్ చేరాడని నన్ను బీటెక్ లో చేర్చావు. సరే, మీకోసం బీటెక్ నే ఇష్టపడి చదివా. మళ్ళీ మీ ఫ్రెండ్ కొడుకు ఎవరో గ్రూప్స్ రాస్తున్నాడని నన్ను రాయమంటున్నావు. అయితే తప్పంతా నాదేనంటావా? మరి కాదా? నాకు క్లారిటీ ఉంది. నా దాన్ని నన్ను వదిలేయండి. ఏంట్రా నీ క్లారిటీ ఉంది? ఏంట్రా నీ క్లారిటీ ఉంది? ఆగండి నాన్న, మీరు ఇలా అరిస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది? లక్కీ, నువ్వు నోరు మూసుకో. ఆ కార్తీక్ ని చూసైనా నేర్చుకోరా. నీది వాడిది ఒకే వయసు కదా. వాడికి నీకేమైనా పోలికుందా? ఎందుకుండాలి? అయినా అందరూ ఒకలా ఉండరు. ఎవడి టాలెంట్ ఆడిది. నీ టాలెంటేగా. హే, నీ టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు. ఇక మీదట నీ మీద ₹1 కూడా ఖర్చు పెట్టను. చదువు మానేసి వెళ్ళి షాప్ లో కూర్చో. నువ్వు నా మీదేం ఖర్చు పెట్టక్కర్లా. నా చదువేదో నేను చదువుకుంటా. సిరి, నా మాటకు విలువివ్వని వాడితో నేనిక మాట్లాడలేను. కన్న పాపానికి అన్నం కావాలంటే పెడతాను. నాన్నా, నువ్వు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు. దానివల్ల ఏదో మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నావు. నన్ను నాలా చూడు నాన్నా. నేను నీకు నచ్చుతా. కొడుకుతో పాటే తండ్రి పుడతాడు. అదే కొడుకు ఎదురు తిరిగితే ఆ తండ్రి చనిపోతాడు. ఆ ముహూర్తానికి పెళ్లి జరిపిద్దామండి. నమస్కారం. వెళ్ళిరా బాబు. అసలేం జరుగుతుంది? సిరిని కార్తీక్ ఇచ్చి పెళ్లి చేయాలని మాట్లాడుకున్నాం. ఎవరిని అడిగి నిర్ణయించారు? నాకు ఒక మాట కూడా చెప్పరా? నువ్వు దానికి అన్నవని తెలిస్తే దానికి ఎప్పటికీ పెళ్లి కాదు. మన స్తోమతకు కార్తీక్ లాంటి వాడు దొరకటం మన అదృష్టం. వాడికన్నా గొప్పోడు దొరకలేదా మీకు? నీలాగా వాడు బేవర్స్ కాదు. నెలకు ₹1,00,000 సంపాదిస్తూ మంచి పొజిషన్లో ఉన్నాడు. అలాంటి వాడు నాకు అల్లుడు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిష్టపడితే సరిపోతుందా? దాని ఇష్టంతో సంబంధం లేదా? అది నా కూతురు. దానికి ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. నాకు ఈ పెళ్లి ఇష్టమే. అది నా కూతురు అనిపించావమ్మా. ఏంట్రా ఇది? పోయి ఆ కార్తీక్ గాని పెళ్లి చేసుకుంటావా? చిన్నప్పటి నుంచి నాన్న మన కోసం ఎన్నో వదులుకున్నాడ్రా. ఇప్పుడు నాకన్నా నాన్న సంతోషం ముఖ్యమన్నయ్యా. ఇంట్లో నేను కూడా నాన్న మాట వినకపోతే ఇంక నాన్న అనే పదానికి గౌరవం ఉంటుందన్నయ్యా. అయినా లైఫ్ ని ఈజీగా తీసుకునే నువ్వెందుకింత సీరియస్ అయ్యా? నీకు సంబంధించిందేది నేను ఈజీగా తీసుకోను. అన్నా చెల్లెళ్ళుగా ఒకే కడుపులో పుట్టినా చివరి వరకు ఒకే గడుపులో కలిసి ఉండలేం కదన్నయ్యా. అంకుల్ అంకుల్, లక్కీ పక్క వీధిలో ఏమన్నా కొడుతున్నాడు. అయ్యో అంకుల్, నేను వెళ్ళి ఆపుదాం అనుకున్నాను, కానీ మీకు తెలుసు కదా నాకు గొడవలంటే ఇష్టం ఉండదని. అంకుల్, ఇది ఒక అద్భుతమైన మెడిసిన్. హార్ట్ ప్రాబ్లమ్కి చాలా బాగా పనిచేస్తుంది. మీరు దీన్ని రెగ్యులర్గా వాడండి. మీకోసం కాశ్మీర్ నుంచి తెప్పించాను. అలాగే ఇది లక్కీ గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వడానికి. చాలా థ్యాంక్స్ బాబు. ఉంటాను అంకుల్. హాయ్ లక్కీ. కాంప్లెక్స్ దగ్గర ముష్టి యుద్ధం చేసావంట. ఓహో, సోషల్ మీడియా కన్నా స్పీడ్ గా ఉందిగా మీ నెట్వర్క్. అది కాదు నాన్న, అసలు ఏం జరిగిందంటే దారిని పోయేవాడితో నీకు పనేంట్రా? మా హీరో సినిమా ఫ్లాప్ అంటే మా కోపం రాదా? నా హార్ట్ హట్ అయింది. ఎంతకాలం ఇలా బేవర్స్ లా తిరుగుతావురా? నీకు బరువు బాధ్యతలు తెలియవా? నా దృష్టిలో బరువు అంటే మోయాలనిపించేది. బాధ్యత అంటే దాని గురించి తెలుసుకోవడానికి ఇంకా టైం ఉందిలే. ఇదిగో అమ్మా సిరి, వాగ్దేవి ఇన్స్టిట్యూట్ లో గ్రూప్స్ ట్రైనింగ్ కోసమని డబ్బులు కట్టాను. ఒక 6 నెలలు కష్టపడి చదివితే కనీసం ఒక గవర్నమెంట్ జాబ్ అయినా వస్తుంది. ఆ 4 గోడల మధ్య 40 మందిలో కూర్చొని ఆ కోచింగ్ తీసుకోవడం నా వల్ల కాదు. బీటెక్ చేశానన్న పొగర్రా నీకు. నీలాంటి వాడు ఇంటికొకడున్నాడు. ఉద్యోగం రానప్పుడు ఎందుకది? అదే కంప్యూటర్ కోర్స్ చేసినట్టయితే ఈ పాటికి ఏదో కార్పొరేట్ కంపెనీలు కంప్యూటర్ ముందు కూర్చుండేవాడివి. గాల్లో ఎగరాలని అదేదో దిక్కుమాలిన ఏరోనాటిక్స్ చేశావు, దేనికి పనికి రాకుండా. చూడన్నా, నేను కాన్సన్ట్రేట్ చేసి 3 నెలలు అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటే ఏదో ఒక జాబ్ లో సెటిల్ అవుతా. నాకు కావాల్సింది సెటిల్ అవడం కాదు, సక్సెస్ అవ్వాలి.
కాలం విలువ కష్టం విలువ తెలిస్తే బొవ్వ తింటాం, లేకుంటే ఇంకేదో తింటాం. ఈ రోజు ఏంటో తెలుసు కదా? తెలుసు. మరి తెలిసి ఎందుకు రాలేదు? అది ఎందుకంటే అడ్డమైన సాకులు చెప్పకు. నీ చెల్లి ఆఖరి కార్యక్రమం కన్నా ముఖ్యమైన విషయం నీకు ఏముందో చెప్పు. నాన్న, నా దృష్టిలో ఇది సిరికి సంబంధించిన చివరి కార్యక్రమం కాదు. అన్నం తినమ్మా అంటే అన్నయ్య తిన్నాకే అనేది, బట్టలు కొనుక్కోమ్మా అంటే అన్నయ్య కొన్నాకే అనేది, ఒక్కరినే చదివించగలను అనంటే తను చదువు మానేసింది, ఇంటికి మరో సంపాదన కావాలి అంటే తను అడుగు బయటికి పెట్టింది. నిన్ను 5 ఏళ్లు అమ్మ పెంచితే 20 ఏళ్లు సిరి అమ్మలాగా పెంచింది. అలాంటి చెల్లి అర్ధంతరంగా చనిపోతే నువ్వు ఒక్క కన్నీటి పొట్టు కార్చలేదు, నీ బేవర్స్ పనులు ఆపలేదు. ఆఖరికి ఈ రోజు కూడా నువ్వు రాలేదు అని అంటే ఇంకా నువ్వు ఈ ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు. పోరా. నాన్న, నేను చెప్పాను. ఎక్కడికి వెళ్ళమంటావు? చేతిలో జాబ్ లేదు, బిజినెస్ చేసేంత తెలివి లేదు, జేబులో 100 రూపాయల నోటు లేదు. పోనీ ఫ్రెండ్స్ అడుగుదామంటే వాళ్ళకంత సీన్ లేదు. ఇంటికి దగ్గరలో బార్లు కూడా లేవు. అయినా తెగించి వెళ్దాం అనుకుంటే ఒకవైపు చలి, మరోవైపు దొంగలు, ఇంకోవైపు పోలీసులు. నేనెళ్ళను, నా వల్ల కాదు. తలుపు తెరు నాన్నా. నాన్నా, గారి క్లాసులు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి సిరి. నువ్వు లేకపోతే నేను అసలు ఇంటికి కూడా రాను. నాన్న చెప్పేది నీ మంచికే కదరా. నాకు మాటివ్వు, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇల్లు వదిలి వెళ్ళని. నా మీద ఒట్టేసావు, గుర్తుపెట్టుకో. ఒరేయ్, అలా తాగితే లివర్ పాడైపోద్దిరా. ప్రాణమే పోయింది, ఏదో లివర్దే ఉందరా. ఒరేయ్, మళ్ళీ నిన్ను ఇలా బార్లో చూస్తాను అనుకోలేదురా. నేను వస్తాను అనుకోలేదు. సిరి విషయంలో దేవుడు నీకు అన్యాయం చేశాడురా. సిరిపోయాక 25 ఏళ్ల క్రితం వదిలేసిన మందే ఇప్పుడు నాకు మందయిందిరా. జీవితంలో కష్టం అంటే ప్రాణం పోవడం కాదురా, ప్రాణానికి ప్రాణం అనుకున్న వాళ్ళు దూరం అయిపోవడం. నరకం అంటే దానికి మనం కారణం కావడం. ఇప్పుడు ఆ నరకమే నేను అనుభవిస్తున్నాను రా గిరి. నిన్ను ఇలా చూస్తుంటే భయం వేస్తుందిరా. బ్రతుకంటే ఆశ లేని వాణ్ణి చావు భయపెట్టలేదురా. సిరిపోయాక చావు అంటేనే నాకు అసహ్యం వేస్తుంది. భగవంతుడా, ఇలాంటి కష్టం ఎవరికి రాకూడదు. నాన్న ఈ టైంలో ఎక్కడికి వెళ్ళి ఉంటాడు? చెప్పన్నా. రే గంగా, నాన్న షాప్కి వచ్చాడా? నాన్న టాప్కి రాలేదన్నా. చెప్పరా మామ. రే డోలు, నాన్నేమన్నా కనిపించాడా? మా నాయనే చూడలేదు, మీ నాయన ఎట్లా చూస్తా? అరే మామ, చిన్న విషయం, హాఫ్ ఉంది. వచ్చేటప్పుడు గ్రిల్ చికెన్ ఏమైనా పట్టుకోసావా మంచింకి? నాన్న, నాన్న, లేనన్నా, నాన్న.
నువ్వు పోయినప్పుడే నేను పోదాం అనుకున్నానమ్మా. కానీ ఆ బేవర్స్ గాడి కోసం బతికున్నాను. ఎంతైనా కొడుకు కదమ్మా.